ఈ 5-6 బ్యాంక్ ఖాతాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 5-6 బ్యాంక్ ఖాతాలు మెయింటైన్ చేయడం కరెక్టేనా? అసలు ఈ మెయింటైన్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటిది? సో వాటన్నిటిని క్లోజ్ చేసుకోవడం ఎట్లా? ఫస్ట్ నా సజెషన్ ప్రకారం అయితే ఒక మనిషికి ఒక 2-3 ఖాతాలు ఉంటే సరిపోతాయి ఫ్రెండ్స్. లేదంటే ఒక మ్యాక్సిమం 3 ఖాతాలు ఉంటే సరిపోతుంది. సో అంతకంటే మించి మనం ఖాతాలు మెయింటైన్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒక బ్యాంకులో ఖాతా మెయింటైన్ చేసినామంటే మనకు యాన్యువల్ ఛార్జెస్ పడతాయి. ఏటీఎం కార్డు ఉంటే ఏటీఎం కార్డు సర్వీస్ ఛార్జెస్ పడతాయి. మళ్ళీ దాంట్లో మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్, ఎస్ఎంఎస్ పంపిస్తే ఎస్ఎంఎస్ ఛార్జెస్, ఈ విధంగా రకరకాల ఛార్జెస్ పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకనే మనం ఏమైతే ఎక్కువ బాగా వాడతామో అట్లాంటి అకౌంట్ నుంచి మిగతా అకౌంట్లన్నీ క్లోజ్ చేసుకోవడం అనేది మంచిది అనమాట. మళ్ళీ ఇంకోటి ఎందుకంటే ఆ అకౌంట్కి సంబంధించినటువంటి రెగ్యులర్గా మనం కేవైసీ చేయించాలి. మనం ఆ బ్రాంచ్కి సంబంధించిన రెగ్యులర్గా విజిట్ చేయాలి. అందుకనే మీరు ఏవైతే రెగ్యులర్గా వాడతారో అట్లాంటి ఖాతాలని ఉంచుకొని మిగతా ఖాతాలన్నిటిని క్లోజ్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. ఒకవేళ మనం క్లోజ్ చేసుకోలేదనుకో ఎప్పుడో ఒకప్పుడు అమౌంట్ అనేది అందులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. లేదా మనం అకౌంట్ను వాడక 10 సంవత్సరాలు కనుక ఉంచినట్టయితే అందులో ఉన్నటువంటి డబ్బు అంతా ఆర్బీఐకి డెప్ రూపంలో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. మళ్ళీ తీసుకురావాలంటే మళ్ళీ మనం అన్ని ఫామ్స్ సబ్మిట్ చేయాలి. సో బ్యాంక్ వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట. అందుకనే నేను మీకు చెప్పేటటువంటి సలహా ఏంటంటే అనవసరంగా 5-6 ఖాతాలు 7-8 ఖాతాలు మెయింటైన్ చేసి అన్నిట్లలో మినిమం ఛార్జెస్, ఏటీఎం కార్డు ఛార్జెస్, యాన్యువల్ ఛార్జెస్ కట్టుకుంటూ మన దగ్గర ఉన్నటువంటి డబ్బును వృధా చేసుకుంటూ వాటన్నిటిని మెయింటైన్ చేయడం చూడడం కూడా ఒక తలకాయ నొప్పే. కాబట్టి సో మీరేం చేయండి అంటే మీ స్తోమతకు తగ్గట్టు ఒక 3 ఖాతాల మటుకు ఉంచుకొని సో మిగతా ఖాతాలన్నిటిని క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసినట్టయితే మీకు ఈ ఛార్జెస్ మిగులుతాయి. అదేవిధంగా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు కూడా తగ్గిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్